రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క హైదరాబాద్లో పొల్యూషన్స్ గణాంకాలు కూడా తీవ్రంగా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ తర్వాత హైదరాబాద్లోనే ఎక్కువ పొల్యూషన్ నమోదవుతుందని చెప్పేసి పీసీబీ గణాంకాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో చెస్ట్ హాస్పిటల్కి సంబంధించి రోగులు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా చలికాలం రావడంతో కేసుల సంఖ్య కూడా పెరిగింది. ఊపిరితిత్తులకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అలాగే ఆస్తమా, న్యూమోనియా కేసులు కూడా సిటీలోనే ఎక్కువ నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది. సో దీంతో ఈ టాపిక్ మీద మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు చెస్ట్ హాస్పిటల్ డాక్టర్ రాజీవ్ గారు ఉన్నారు. సో కేసుల సంఖ్య ఏ వయసు వాళ్ళు అత్యధికంగా వస్తుంది, ఎలాంటి కేసులతో చెస్ట్ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు, ఓపీ కూడా ఎలా ఉందని మనతో మాట్లాడేందుకు ఉన్నారు. రాజీవ్ గారు చెప్పండి, ముఖ్యంగా కేసుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతూ ఉంది. చిన్న లేదు పెద్ద లేదు అందరిలో కూడా ఈ కేసుల సంఖ్య కనిపిస్తూ ఉంది. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎలా చూడాలి? ముఖ్యంగా చల్లటి వాతావరణంలో మనకి జరిగేది ఏంటిది అంటే ఆ చల్లటి గాలి అనేది పొడి గాలి శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ చల్లటి వాతావరణంలో శ్వాస వ్యవస్థకు సంబంధించిన జబ్బులు అధికమవ్వడం, అంటే ముఖ్యంగా సిఓపిడి కానీ ఆస్తమా కానీ గతంలో ఎవరికైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన మెడిసిన్ సరిగ్గా వాడకపోయినట్లయితే వారిలో ఈ తీవ్రత అంటే లక్షణాల తీవ్రత అంటే దగ్గు, జలుబు లేదా ఆయాసం కానీ పిల్లికూతలు కానీ ఎక్కువగా అవుతూ ఉంటాయి. దాంతోపాటు మనకు శ్వాస వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటిది చల్లటి వాతావరణంలో వాటి వ్యాప్తితో పాటు వాటి పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి బారిన పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఇవన్నీ ఎవరిని ముఖ్యంగా ప్రభావితం చేస్తాయని చూసినప్పుడు చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, గర్భిణులలో కానీ ఈ యొక్క వ్యాధులు అనేటువంటిది అధికం అవ్వడము లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటి ఎక్కువగా రావడం అనేటువంటి జరుగుతుంది. మరి వీరు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించినట్లయితే ప్రాణాంతకం కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ వ్యాధి యొక్క వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకు ఈ వైరస్ యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని చూసినప్పుడు మనము చల్లటి వాతావరణంలో ఈ ఇంట్లోనే చాలాసేపు గడపడం వల్ల ఎవరికైనా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు ఉన్నప్పుడు అది ఇతరులకు వ్యాప్తి చెందడము, దాంతో పాటుగా చల్లటి వాతావరణంలో ఎంతో అంత మనకు ఇమ్యూనిటీ అనేటువంటిది కూడా తగ్గుముఖం పడుతుందన్నమాట. ఇవి ముఖ్యంగా వ్యాప్తికి కానీ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్స్ కానీ ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. లేదా వీటన్నిటికంటే మించి మొదటిసారిగానే శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి జబ్బులైనటువంటి ఆస్తమా, సిఓపిడి అనేటువంటివి బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే మనం చూసుకోవచ్చు, ఒకరికి వస్తే ఇల్లు మొత్తం వ్యాప్తి చెందుతూ ఉంది. అసలు ఇంట్లో నలుగురు ఎదురికి రావటాన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే కోవిడ్ తర్వాత ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇంతకుముందు కోవిడ్ ఒకరికి వస్తే ఇల్లు మొత్తం వచ్చింది, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వైరాలజీ కూడా మొత్తం కూడా ఇలాంటి పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు మనం? ముఖ్యంగా మనకి ఎందుకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే అందరికీ వస్తాయని అనుకునే ముందు అసలు వైరస్ యొక్క వ్యాప్తి అని పరిగణించినప్పుడు మనము అది ఒకరి నుండి ఇంకొకరికి అంటే ఒకరికి ఎవరికైనా వైరస్ సోకినప్పుడు వారు దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఇంకొకరికి వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది, సేమ్ కోవిడ్ లాగే. కాబట్టి ఎవరికైతే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉంటుందో వారు దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ అంటే ముఖ్యంగా వారికి సమీపంగా ఉండేటువంటి వారు అంటే కుటుంబ సభ్యులు ఎక్కువగా సమీపంగా ఉండడం కానీ ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడం కానీ వాటి వల్ల కుటుంబంలో అందరికీ వ్యాప్తి చెందడము. దాంతోపాటు కొన్నిసార్లు ఎవరికైతే కోమార్బిడ్ కండిషన్స్ అంటే డయాబెటీస్ కానీ కీమోథెరపీ తీసుకుంటున్నటువంటి వారు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వారికి అధికంగా వ్యాప్తి చెందడము లేదా తీవ్రత కూడా అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఊపిరితిత్తులకు సంబంధించి కూడా సో మనకు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మాస్కులు వాడుతూ ఉన్నారు ఇప్పుడు చాలామంది వాళ్ళు. సో మాస్కుల తర్వాత మాస్కులు వాడొచ్చా, అసలు ఈ సీజన్లో మాస్కులు వాడకూడదా, ఎలాంటి ప్రభావం చూపిస్తున్నారు మాస్కులు వాడటం వల్ల? ఊపిరితిత్తులు దీర్ఘకాలికంగా వాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మాస్కులు వాడటం అనేటువంటిది మనం ప్రికాషనరీ మెజర్గా తీసుకుంటాము. అంటే వ్యాధి రాకముందు మనం తీసుకునేటువంటి నివారణ మార్గం ఖచ్చితంగా చల్లటి వాతావరణంలో మనకి చల్లటి గాలి అనేటువంటిది నేరుగా మన ముక్కుకు తగలకుండా లేదా శ్వాస వ్యవస్థకు వెళ్లకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మాస్కులు ధరించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇంకొకరికి సోకకుండా లేదా మనకు రాకుండా ఉండాలి అంటే మాస్క్ కానీ స్కార్ఫ్ కానీ ఖచ్చితంగా ధరించాలి ఎక్కడైతే మనకు రిస్క్ జోన్స్ ఉంటాయో అక్కడ. దాంతోపాటు కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా మన ఇమ్యూనిటీ పెరగడానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ను కూడా మనం పాటించాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది బయటి వాతావరణంలో అంటే చల్లటి వాతావరణంలో ఎక్కువసేపు అనేటువంటిది కూడా చేయకుండా ఉంటే బెటర్. చాలామంది కొంచెం జలుబు రాగం, దగ్గర లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇష్టం వచ్చినట్టుగా చాలా టిపికల్గా ఆవిరి పీలుస్తాం చేస్తాం, దాంట్లో రకరకాల అన్నీ వేసుకుంటాం, అందరూ కౌంటర్ డెక్స్ తెచ్చుకుంటారు, దాన్ని వేసుకొని పీలుస్తుంటారు. వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ అన్న ఇంకా అధికమయ్యే ఛాన్స్ ఉంటుందా, తగ్గుతుందా, లేదంటే ఎలాంటి ప్రభావం చూపించి మన ఆరోగ్యం మీద? సేమ్ మనందరికీ పరిచయమైనటువంటి కోవిడ్ సీజన్లో కూడా మనం ఇదే చూసాం. కొంతమందిలో కోవిడ్ అనేటువంటిది చాలా సింపుల్గా తెలియకుండానే తగ్గిపోయింది. కొందరిలో కోవిడ్ తెలిసిన 2-3 రోజులకే మరణాలు కూడా సంభవించాయి. అలాగే ఈ సీజనల్ ఫ్లూ అనేటువంటిది లేదా సీజనల్ వైరస్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది కూడా అంతే. మనలో ఇమ్యూనిటీని బట్టి దాదాపు చాలామందిలో
వారం రోజుల పాటు ఉండి దానంతట అదే తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొందరిలో ఎవరిలో అయితే కోమార్బిడ్ కండిషన్ ఉండడం కానీ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో వ్యాధి యొక్క తీవ్రత అనేటువంటిది అధికం అవ్వడం, అంటే మనము లక్షణాలు కనపడుతున్నప్పటికీ ఆ లక్షణాలు ముఖ్యంగా దగ్గు, జలుబు, ఆయాసం లేదా ఛాతీలో మంట, నొప్పి ఇవి ఉన్నప్పటికీ మనం అశ్రద్ధ వహించడం వల్ల, అంటే నార్మల్గా 2-3 రోజులు వెయిట్ చేయొచ్చు, మనం దానికి సంబంధించినటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవచ్చు, బేసిక్ మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు. కానీ వీటి తీవ్రత అధికమైనప్పుడు కూడా మనం దాన్ని అలసత్వం చేయడం వల్ల ప్రాణాల మీదకి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన దగ్గర చూసుకున్నట్లయితే అసలే డాక్టర్ల కొరత, అందులో వైరాలజిస్ట్, పల్మనాలజిస్ట్ అంటే చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ విషయంలో డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా చాలామంది ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తీసుకొని వాడేస్తూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా యాంటీబయాటిక్స్ కూడా వాడుతూ ఉన్నారు. మీ మధ్య డాక్టర్ల సంఘాలు కూడా ఈ మధ్య చాలామందిని పట్టుకుంటూ ఉన్నాయి, రెగ్యులర్ డాక్టర్లను కావచ్చు, మిగతా వాళ్ళని కూడా కావచ్చు. ఈ యాంటీబయాటిక్స్ సంబంధించి ఈ చెస్ట్కి సంబంధించినటువంటి వైద్య విధానంలో ఇష్టం వచ్చినట్టుగా వాడితే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? మనము సీజనల్గా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ అనేటువంటి ముఖ్యంగా వైరస్ ద్వారా వస్తాయి. యాంటీబయాటిక్స్ అనేటువంటిది మన బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి వాటిని చంపడానికి వాడేటువంటి మెడిసిన్స్ అన్నమాట. మన వైరల్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయాటిక్స్ యూజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఆ యాంటీబయాటిక్స్ కూడా వాడాలి అంటే ఆ వ్యాధి తీవ్రత అదంతా డాక్టర్ ఆ పేషెంట్కు ఉన్న లక్షణాలు, తీవ్రత, ల్యాబ్ రిపోర్ట్స్ని బట్టి మనం ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏం జరుగుతుంది అంటే మనం ఏ ఫార్మసీకి వెళ్ళినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనకు దగ్గు, జలుబు అని చెప్పినట్లయితే వారు యాంటీబయాటిక్స్ కానీ కొన్ని చోట్ల మరీ అత్యుత్సాహంతో స్టీరాయిడ్స్ కూడా వాడడం జరుగుతుంది. వాటి వల్ల జరిగే నష్టం అనేటువంటిది మనం పూడ్చలేము. ఆ పేషెంట్కి, ఆ రోగికే కాదు, ఈ సమాజం మీద కూడా ఎఫెక్ట్ పడుతుందన్నమాట. ఎలా అని చూసినప్పుడు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే యాంటీబయాటిక్ అనేటువంటిది గతంలో ఒక బ్యాక్టీరియాని చంపడానికి వాడేటువంటి యాంటీబయాటిక్ అనేటువంటిది ప్రస్తుతము దానికి రెసిస్టెన్స్ వచ్చి అది దాని యొక్క పనితనాన్ని కోల్పోవటం వల్ల ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గకపోగా ఫ్యూచర్లో ఇంకెవరికైనా ఆ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, పేషెంట్కే కావచ్చు లేదా ఇతర సమాజంలో ఇంకెవరికైనా రావడం వల్ల యాంటీబయాటిక్ ఇంకా గతంలో పనిచేయకుండా పోతుంది. దానివల్ల కొత్త యాంటీబయాటిక్లు లేదా హైడోస్ యాంటీబయాటిక్స్ వాడాల్సిన సిచ్యువేషన్ రావడంతో పాటు హైడోస్ వాడడం వల్ల దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఉండడము, ఇలా రకరకాల కారణాల దృష్ట్యా ప్రపంచంలో ఇంకా రాబోయే అతిపెద్ద వ్యాధి ఏదైనా ఉంది అంటే మనము చెప్పుకోవాల్సింది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ద్వారా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్సే. కాబట్టి యాంటీబయాటిక్స్ అనేటువంటిది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వాడాలి. దాంతోపాటు స్టీరాయిడ్స్ని పరిగణించినప్పుడు స్టీరాయిడ్స్ అనేటువంటిది ఇమ్యూనో సప్రెసెంట్స్గా మనం పరిగణిస్తాము. మన ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. అంటే ఇమ్యూనిటీని తగ్గించాల్సిన పరిస్థితి అవసరం లేదు మనకి ఇన్ఫెక్షన్స్లో. ఇమ్యూనిటీ మనకి కరెక్ట్గా ఉంటేనే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. కానీ మనము స్టీరాయిడ్స్ వాడడం వల్ల ఆ ఉన్న ఇమ్యూనిటీ కాస్త ఇంకా తగ్గి వ్యాధి ఇన్ఫెక్షన్స్ వల్ల మరణం మీద దారితీసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ సలహాతో మాత్రమే యాంటీబయాటిక్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ వాడాలి. దానివల్ల మనతో పాటు సమాజం కూడా నష్టపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య స్కూల్స్లో కూడా కేసుల సంఖ్య ఎక్కువ అవుతూ ఉంది. సో చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ ఈ సీజన్కి సంబంధించి? పిల్లల్లో మనం అనుకున్నట్లుగా కొంత ఇమ్యూనిటీ ఎంతైనా పెద్దవారి కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి వారిలో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశము, లక్షణాలు కూడా కొంచెం తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఎవరికైనా ఈ లక్షణాలుగా ఫ్లూ లక్షణాలు కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు వారికి తగిన రెస్ట్ ఇవ్వడము, అంటే ఇంట్లోనే ఉండి వారికి ట్రీట్మెంట్ తీసుకోవడము. ఒకవేళ లక్షణాల తీవ్రత ఎక్కువ ఉన్నట్లయితే చిన్నపిల్లల డాక్టర్ని కానీ పల్మనాలజిస్ట్ కానీ కలిసి వాటికి సంబంధించిన మెడిసిన్ తీసుకొని పిల్లలకి రెస్ట్ ఇవ్వాలి తప్ప బలవంతంగా స్కూల్కి పంపడం వల్ల ఆ పిల్లలకు ఇన్ఫెక్షన్ తగ్గకపోగా ఇతరుల పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనమే జాగ్రత్త వహించాల్సిందిగా అందరినీ కోరుకోవడం. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య అయితే పెరిగింది. ఆస్తమా, నిమోనియా, సిఓపిడికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్, వైరాలకి సంబంధించిన కేసులు కావచ్చు పెరిగినాయి. కాబట్టి సో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రానున్న 2-3 నెలల కాలంలో కూడా ఇలాంటి కేసుల సంఖ్య ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడకుండా జాగ్రత్తలుగా డాక్టర్ని కలిసేసి మెడిసిన్స్ తీసుకుంటే మాత్రం త్వరగా తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు వెంటనే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది అని చెప్తున్నారు. అలాగే పిల్లల విషయంలో కూడా సో ఇష్టం వచ్చినట్టుగా మెడిసిన్స్ వాడకుండా, అలాగే స్కూల్స్కి కూడా పంపించకుండా కొంత రెస్ట్ ఇస్తే మాత్రం దీన్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే పొల్యూషన్స్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఎవరికి వారు మాస్కులు ధరించవచ్చు. మాస్కులు ధరిస్తేనే కొంత మంచిది అని చెప్పేసి కూడా డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ తర్వాత హైదరాబాద్లోనే ఇలాంటి పొల్యూషన్ నమోదవుతూ ఉంది. కాబట్టి సో డెఫినెట్గా ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది. రానున్న 2-3 నెలల కాలం కూడా ఇలాంటి కేసులు ఎక్కువ నమోదవుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మెసులుకోవడం, అలాగే మాస్కులు ధరించేసి బయటకు రావడం, ఇలాంటివన్నీ చేయాలని చెప్పేసి డాక్టర్ రాజీవ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.